ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి పేరు బాగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పిల్లలు ఇంగ్లీష్ రాని 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మా. ఈ రోజు నాడు ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు ఆయన. గవర్నమెంట్ స్కూల్లో ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ అనేది పెట్టాడు. ప్రతి పిల్లవాడికి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఏబిసిడీలు అంటే ఏంటి తెలీదు. 10th క్లాస్ వరకు అంటే ఇంచుమించు ఆ రేంజ్ వరకు తెలియవు. ఈ రోజు నాడు ప్రతి పిల్లవాడు ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. వాళ్ళకి స్కూల్ డ్రెస్ ఇస్తున్నాడు, షూ ఇస్తున్నాడు, సాక్స్లు ఇస్తున్నాడు, స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాడు. అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలా ఇస్తున్నారు. మరి ఈ రోజు నాడు యాక్చువల్గా నేను చెప్పకూడదు కానీ ఓసీ వర్గం ఉంది. ఓసీ వర్గం పిల్లలందరూ కార్పొరేట్ స్కూల్లో చదువుతారు. వాళ్ళకి మంచి ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే ఇప్పుడు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు కొంతమంది. అలాంటి పిల్లలకు కూడా ఇది మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఆయన అనేక మంది అమ్మఒడి అని అదని ఇదని ఆసరా అని, తర్వాత ఫ్యామిలీ డాక్టర్ అని ఒకటి కొత్తగా పెట్టాడు ఆయన. ఎవరైనా పెద్దోళ్ళు అనారోగ్యంగా ఉండి బయటికి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇంటికి వచ్చే డాక్టర్స్ వైద్యం చేస్తున్నారు. అలాంటిది అసలు ఏపీలో కానీ ఇండియాలో కూడా ఎక్కడ లేదమ్మా. ఆయన పరిపాలన అంత బాగుంది. కాకపోతే ఏంటంటే సిటీలో వచ్చి రోడ్లు గీడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడో పల్లెటూరులో కొద్దిగా పోయినాయి. అది మెల్లగా చేస్తాడు ఆయన. చేయడాన్ని ఆయన ఇప్పుడు ఏం చెప్పలేదమ్మా. కనుక ఏంటంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బేసిక్గా ఉంది. మీరు ఇలా అంటున్నారండి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అదంతా బాగుందని అంటున్నారు. మరి ఒక్కొక్క సభలో చంద్రబాబు నాయుడు గారు అసలు పిల్లలకి ఇంగ్లీష్ ఎందుకు అవసరం అని కూడా అన్నారు కదా. నేను చెప్తాను దానికి. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఒక వర్గమే చదువుకోవాలి, ఒక వర్గం వాళ్ళ చదువు ఉండకూడదు. తర్వాత కరెంటు ఎప్పుడు ఇస్తానని వైఎస్ రాజశేఖర్ గారు చెప్పారు. ఎందుకు ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు ఆయన. ఏమ్మా మరి కొంతమంది వీళ్ళు ఉన్నారు, మన వాళ్ళని ఏమంటారు, నాయన బ్రాహ్మిన్స్ ఉన్నారు. వాళ్ళు 3 రూపాయలు 4 రూపాయలు ఇస్తారు వాళ్ళకి ఒకసారి చేస్తే. ఓసారి 1 రూపాయి పెంచండి, అది 2 రూపాయలు పెంచండి అన్నాడు ఆయన. వాళ్ళ టీం అంతా వెళ్ళి అలాంటి వాళ్ళని మీరెవరు అడగడానికి, మీరు గుమ్మం మెట్లు కూడా ఎక్కని మిమ్మల్ని గెట్అవుట్ అన్నాడు. ఏంటమ్మా ఇలాంటి కొన్ని వర్గాలను నిడదీశాడు ఆయన. అందుకని నాయన బ్రాహ్మణులందరూ రివర్స్ అయ్యారు ఆయనకి. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారమ్మా. వీళ్ళందరికీ జగన్మోహన్ గారు చేసి సేవ బాగుందా కాబట్టి ఆయన ఓటేస్తున్నారు. ఈయన ఏ రోజు అని అన్నాడా ఎస్సీలు నా వాళ్ళని? ఎప్పుడు అనలేదమ్మా. ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీ వర్గాలకి అన్నిటికీ మేలు జరిగిందంటే అది టీడీపీ ప్రభుత్వమే అని చెప్తున్నారు కదండి. అదంతా ఉట్టిదేనమ్మా. టీడీపీ వర్గంలో ఎస్సీలకి ఏమీ జరగలేదు. ఒక ఆళ్ళ వర్గానికే కాంట్రాక్టులు కానీ మిగతా జాబ్స్ కానీ. సెక్రటేరియట్లో చూడండి అమ్మా, ఆయన పరిపాలన వచ్చినప్పుడు ఎవరున్నారు ఎంప్లాయీస్? చిన్న అటెండర్ కూడా వాళ్ళ వర్గం వాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి చేస్తున్నాడు కదా సెక్రటేరియట్లో. అన్ని వర్గాల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, అన్ని కులాలకి అవకాశాలు ఉన్నాయి. మరి బీసీలకి ఎస్సీలకి కూడా ఆయన బాగానే మినిస్ట్రీ ఇచ్చాడు. మరి ఒక మాట చెప్పాలంటమ్మా, చంద్రబాబు నాయుడు టైంలో పెద్దవాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే ఆ ఆఫీస్ దగ్గరికి వచ్చి పడిగాపులు కాయవలసి వచ్చేది. ఈ రోజు నాడు తెల్లారకు ముందు 5:30కే వెళ్ళి వాలంటరీ తలుపు కొట్టి తాత మా అమ్మ డబ్బులు వచ్చినాయి మీకు అని వాలంటరీ ఇచ్చే ఇలాంటి మంచి పథకం ఇండియా మొత్తం మీద ఎక్కడ లేదమ్మా. సో నెక్స్ట్ గవర్నమెంట్ కూడా 151 సీటు రాకపోయినా సీఎం ఆయనే అవుతాడు, అది మటుకు షూర్. సీఎం ఆయనే అవుతారన్నారు. మరి ఇప్పటికే జగన్ సీఎం అవడం వల్ల ఏపీ అంతా నాశనం అయిపోయింది, జనాలు వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అదంతా ఉత్తిదేనమ్మా. ఏ ప్రభుత్వం వచ్చినా సరే A to Z ప్రతి ఒక్కరికి న్యాయం చేయలేరు. కొన్ని వర్గాలకు చేస్తారు, కొంతమందికి చేస్తారు. అందరికీ చేయాలంటే ఏ సీఎం చేయలేడు అలాగా. కానీ ఈ సీఎం మాత్రం మంచి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లో మమేకమయ్యాడు. బలుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నాడు ఆయన. చంద్రబాబు లేడమ్మా. ఎందుకనండి ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు. ఆయన కూడా నేను ఇంతకంటే ఎక్కువ పథకాలే ఇచ్చాను అన్నారు, ఇక మీదట కూడా ఇస్తానని అంటున్నారు కదా. అమ్మ ఒకటి చెప్తానమ్మా, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికైనా ఇచ్చారమ్మా? అయ్యో ఏంటండి, 3 లక్షల కంపెనీలు 6,00,000 కంపెనీలు తీసుకొచ్చారు, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు కదండి. అమ్మాయి 6 లక్షల జనాలకు ఎక్కడిచ్చాడు ఆయన ఉద్యోగం? మా ఇంట్లో 3 ఉన్నారు, ఏంటి బీటెక్ చదివిన వాళ్ళు, ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు ఆయన. ఉద్యోగం ఇస్తాడని 3 ఓట్లు వేసారు ఆయనకి, ఒక ఉద్యోగం ఇవ్వాల.
ఏంటి మా పిల్లలు అలాగే ఉన్నారు, ఎక్కడికో వెళ్ళి చేసుకుంటున్నారు, బెంగళూరు అటు ఇటు వెళ్ళిపోయి. మరి ఈ రోజునాడు వాలంటరీ వ్యవస్థను తెచ్చాడు ఆయన. మరి వాలంటీర్లకి 5,000 ఇచ్చినా ఎంత ఇచ్చినా కొంతమందిని ఆదుకున్నాడు కదమ్మా ఆర్థికంగా. మరి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వచ్చిందనుకో, వాళ్ళకి జీతాలు కూడా పెంచుతాడు ఆయన, పెంచకుండా ఏమి ఉండడు. కనుక ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 100కి 100% బాగుందమ్మా. మరి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని అంటున్నారు. మరి జనాలు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలనే ఆయన హక్కును చేర్చుకుంటే ఆయనకి ఫలితం ఉంటుంది. ఏనాడన్నా ఏ మీటింగ్లో అని చెప్పాడు ఎస్సీ నావాడని? ఎప్పుడు చెప్పడం ఆయన. అందుకనే ఓడిపోయాడు. మొన్న 10,000 రూపాయలు వేసాడు ఎలక్షన్కి ముందు ఆడవాళ్ళకి పసుపు కుంకుమని. డబ్బులు తీసుకున్నారు, ఎవరైనా ఓటేశారమ్మా? ఎందుకంటే ఆయన అదో టైప్ మనిషి, ఎస్సీలని ఎస్టీలని బీసీలని దగ్గరికి తీసుకునే రకం కాదు. ఆయన అంతా ఒక వర్గానికి చేస్తాడు, ఆ వర్గానికి చేస్తే సరిపోతుందమ్మా. మిగతా వాళ్ళంతా ఏమైపోతారు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఎవరికైనా ఇచ్చాడు ఆ ఉద్యోగం? మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన ఎంతోమందికి చేశాడు అమ్మా. మరి అలాంటి మనిషి నుంచి వదులుకుంటారమ్మా? తెల్లారేటప్పటికి తాతా పెన్షన్ వచ్చిందనేవాడిని చూసుకుంటారా? ఆఫీసులు చుట్టూ తిరిగి అక్కడ కమిషన్లు తీసుకుని నీది ఎంత వచ్చింది అంత వచ్చింది అనేవాళ్ళు కొట్టేస్తారా ఈ రోజునాడు? అవ్వా తాత క్షేమంగా తింటున్నారంటే 3,000 ఆయన సెలవేనమ్మా. అది ఆయన ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేయరు, ఆ పని చేయడు. ఆయన చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఆ నోటంట రాదు ఆ మాట. మద్యం రేట్లు కూడా ఈ ప్రభుత్వంలో పెరిగిపోయాయి, మంచి బ్రాండ్లు తీసుకురావట్లేదు. నెక్స్ట్ మేము వస్తే మంచి బ్రాండ్లు తీసుకొస్తాం, మద్యం రేట్లు తగ్గిస్తాం అని చెప్పేసి తాగండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు. ఒక వ్యక్తికి పెళ్ళయిన తర్వాత భార్య పిల్లలు సంసారం అనేది ఉంటుంది. అతను సంపాదించేది ఆ ఫ్యామిలీ వరకే సరిపోతుందమ్మా. అతను ఏం చేస్తున్నాడంటే కొంత డబ్బు దాచుకొని భార్యకి పిల్లలకి తెలియకుండా వెళ్ళి మందు తాగుతున్నాడు. ఏంటి ఈ రోజునాడు డబ్బులు లేనాడు మందు ఎందుకు తాగాలి? జగన్ గారు ఏమంటాడు? నేను పెంచాను, మీరు మానేయండి లేకపోతే కొనుక్కొని తాగండి అని ఆయన ఏం చెప్పట్లా. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం రేట్లు పెంచారు. తాగేవాడు ఫుల్ బాటిల్ తాగే బదులు హాఫ్ బాటిలే తాగమన్నమ్మా, మంచి క్వాలిటీ. ఎవరు చెప్పారు ఆయన తాగమని పడిపోమని రోడ్డు మీద? ఇప్పుడు భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టి మందు తాగవలసిన అంత అవసరం లేదు కదమ్మా.